ఛత్రపతి ఇప్పుడు సమయం కాదు, సినిమా టోటల్ కంప్లీట్ అయింది. డబ్బింగు, సీజీ వర్క్ చాలా ఉంది. దాన్ని కొన్ని తెలుగులో కొన్ని మార్పులు చేశారు డైరెక్టర్ గారు, చాలా అద్భుతంగా వచ్చింది. అది మీరు అడిగే ప్రశ్న అంటే మేము దాన్ని ఇంకా బయటికి ప్రజెంట్ చేయట్లేదన్న బాధ మాత్రం చాలా ఉంది మాకు. ఎందుకంటే కంప్లీట్ అయింది మొన్నే, కొన్ని హిందీ ఆర్టిస్టులు ఉండడం వల్ల, హీరోయిన్ డేట్ల వల్ల. అంత పెద్ద సినిమాను కూడా వినాయక్ గారు 80 daysలో సినిమా కంప్లీట్ చేశారు. ఫుల్ యాక్షన్, తెలుగులో ఉన్నదానికంటే తెలుగులో ఇంకొక యాక్షన్ ఎక్కువ ఉంది. అన్ని పెంచిన డైరెక్టర్ సైడ్ నుంచి 80 daysలో ఫినిష్ చేశారు. అక్కడ మన హిందీ హీరోయిన్ కావాలి, హిందీ సినిమా చేస్తామని అది పెట్టుకోవడం వల్ల ఆమె మధ్యలో 3 months 4 months డేట్స్ ఇవ్వకపోవడం వల్ల లేట్ అయ్యి ఇప్పుడు ఇచ్చి ఫినిష్ అయిపోయింది కంప్లీట్. సీజీ వర్క్ మినిమం 3 months 2.5 3 months పట్టుద్ది వర్క్ ఉంది. అవన్నీ జరుగుతున్నాయి. డబ్బింగ్ ఒక సైడ్ నుంచి బాంబేలో జరుగుతుంది. త్వరలోనే కంప్లీట్ చేసి భారీ ఎత్తున, ఎందుకంటే పెన్ ఇండియా సినిమా, అది పాన్ ఇండియా సినిమా కాదు, పెన్ ఇండియా. RRR దగ్గర నుంచి, గంగూబాయ్ దగ్గర నుంచి వాళ్ళు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేసి, ఈ రోజున మా సినిమా స్టార్ట్ అయిన రోజు ఇవన్నీ లేవు. మా సినిమా స్టార్ట్ అయినాక వాళ్ళది ఈ రోజున పెద్ద బ్యానర్, యాజ్ ఎ ప్రొడక్షన్ సంస్థగా. అలాంటి సంస్థలో మా అబ్బాయి హీరోగా వినాయక్ గారి డైరెక్షన్లో చేయటం. అలాగే ఈ సినిమా ఆయన ప్రొడ్యూసర్ అడిగాడు, మాకు చూపించండి అని. లేదు సార్, వర్క్ అయినా చూపిస్తాం. లేదు చూపించండి అని అడిగారు. ఛత్రపతి సినిమా చూసిన వెంటనే వాళ్ళ డబల్ పాజిటివ్ చూసి లేచి క్లాప్స్ కొట్టి, వినాయక్ గారిని ఒకరోజు ఎక్స్ట్రా ఉండండి సార్, మీతోటి పని ఉందని చెప్పి, మాకు ఇమీడియట్లీ మీరు సినిమా చేయాలి, మీరు చిన్న సినిమా చేయొద్దు, ఒక 500 కోట్ల రూపాయల చాలా పెద్ద సినిమా చేయండి, మేము నిర్మిస్తామని చెప్పి ఆయన కూర్చోబెట్టి 1 day డిస్కషన్ జరిగింది. అంటే వాళ్ళు అంత నచ్చింది ఛత్రపతి హిందీ వినాయక్ గారి డైరెక్షన్.